హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఏపీలో ఎలక్షన్ ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఎలక్షన్ అనేది ఇంకొక ఎత్తు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు. సో అతని క్రేజ్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది చూస్తే ఈ ఒక్క వీడియోతో అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఈ పెద్దాయన మాటల్లో వినండి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి టికెట్ అంటే ఓటేయడానికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి వస్తున్నారని అతను చెప్పిన మాటల్లో అతని ఆనందం ఇంత అంత లేదు. సో ఇలాంటి క్రేజ్ ఎలక్షన్స్ మాత్రం ఈసారి పిఠాపురంలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక్కసారి ఆ వీడియో చూడండి. నమస్కారం అండి. పిఠాపురంలో ఎవరికి వెళ్తారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ. నమ్మకం. పన్ను వేస్తాను. ఎంత కావాలండి? లక్ష వేసుకుందాం. లక్ష మెజార్టీ పోయినా. మా అబ్బాయి దుబాయ్ నుంచి వస్తున్నాడు. 70,000 ఖర్చు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోటేయడానికి. చూశారు కదా, పెద్ద ఆనందం ఇంత అంత లేదు. వాళ్ళ అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చి ఓటేస్తున్నారు. దీనికి 70,000 ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా 70,000 చాలా మంది, కొంతమంది ఏంటంటే ఆ వీడియో కింద కొద్ది కామెంట్ కూడా పెట్టారు. 70,000 ఎందుకు అవుతుంది, అంత అవుతుంది, ఎంత అవుతుంది అని చెప్పి. అది అప్ అండ్ డౌన్లో చూసుకుంటే చాలా ఎక్కువ అవుతాయంట. సో నేను కూడా ఇప్పుడు దుబాయ్ వెళ్ళలేదు కాబట్టి దానికోసం మాట్లాడలేను. కానీ బట్ దుబాయ్ నుంచి వచ్చి ఓటుని వినియోగించుకుంటున్నాడు చూడండి, ఆయన గొప్పతనం అది. చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా, చంద్రబాబు నాయుడు గారికి వేస్తారా, లేకపోతే జగన్ గారికి వేస్తారా అనేది కాదు. కానీ పక్క ఊర్లో ఉండి కూడా, పక్క స్టేట్లో ఉండి కూడా చాలా మంది ఓటు వేయడానికి వెళ్ళట్లేదు. సో అందరు కూడా వెళ్ళి మీ ఊర్లో ఉన్న మీ ఓటుని వినియోగించుకోవాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.